యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య తన రెండో సినిమా ఏం మాయ చేసావే సినిమాలో మొదటిసారి సమంతతో కలిసి నటించారు. ఆ తర్వాత ఇద్దరూ ప్రేమలో పడ్డారు. కొన్నాళ్లు ప్రేమించుకున్న తర్వాత 2017లో పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు. 4 సంవత్సరాలు కాపురం చేసిన తర్వాత 2021లో విడిపోయి అభిమానులను, సినీ పరిశ్రమను షాక్ కి గురిచేశారు. కొన్నాళ్ల తర్వాత నాగచైతన్య శోభితా ధూళిపాళ్లను ప్రేమించారు. పెద్దల అంగీకారంతో గత డిసెంబర్ నెలలో వీరిద్దరూ అన్నపూర్ణ స్టూడియోలో 300 మంది అతిథుల మధ్య నిరాడంబరంగా వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం పరిశ్రమలో మంచి జంటగా కొనసాగుతున్నారు. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వే వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. సినీ పరిశ్రమ అన్న తర్వాత ప్రేమలు, పెళ్లిళ్లు, విడాకులు సహజం. అయితే నాగచైతన్య, సమంత విడిపోవటం మాత్రం అత్యంత సంచలనం కలిగించింది. ప్రస్తుతం అక్కినేని నాగచైతన్యకు సంబంధించిన పాత వీడియో ఒకటి వైరల్ అవుతుంది. ఆ ఇంటర్వ్యూ సమంతను పెళ్లి చేసుకోవటానికి ముందు జరిగింది. ప్రస్తుతం ఎవరో నెటిజన్లు దీన్ని వైరల్ చేస్తున్నారు. ఆ వీడియోలో సమంత ఒక విషయంలో తనను బెదిరించినట్టు నాగచైతన్య చెప్పాడు. తామిద్దరం ప్రేమించుకున్నామని, ప్రేమలో ఉన్నామనే విషయాన్ని ఇంట్లో చెప్పటంలో ఆలస్యం చేస్తున్నందుకు సమంత బెదిరించిందని, ఇలా అయితే తాను వెంటనే రాఖీ కట్టేస్తానందని చెబుతాడు. తమ ప్రేమను ఇంట్లో చెప్పటానికి తాను కాస్త వెనుకాడానని, అందుకే ఆలస్యమైందని చెప్పాడు. ప్రస్తుతం ఈ వార్త వైరల్ అవుతూ ఉండటంతో నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇద్దరూ విడిపోకుండా ఉంటే బాగుండేదని, చూడముచ్చటైన జంట అని, అనవసరంగా విడిపోయారంటున్నారు. వీరు విడిపోవటం అక్కినేని అభిమానులను కూడా ఎంతో బాధించింది. ప్రస్తుతం సమంత మయోసైటిస్ కి చికిత్స తీసుకుని ముంబైలో ఉంటోంది. 2 వెబ్ సిరీస్లు చేస్తోంది. హైదరాబాద్ రావటం తగ్గించేసింది. సినిమాల్లో అవకాశాలు రావటం లేదని పబ్లిక్ గానే చెప్పేసింది. 2 సంవత్సరాలు విరామం తీసుకోవటం మైనస్ అని అభిప్రాయపడింది. క్రమేపీ హైదరాబాద్ రాదని, చివరకు ముంబైలోనే స్థిరపడే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. సమంత జీవితం భవిష్యత్తులో ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి మరి.